అభివృద్ధిలో అన్ని దేశాలు పురోగతి సాధిస్తుంటే ఉగ్రవాదులను పెంచి పోషించడంలో పాకిస్తాన్ పురోగతి సాధిస్తోంది. ఎప్పటికైనా కాశ్మీర్ను సాధిస్తామని పగటి కలలు కంటోంది. ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి పాకిస్తాన్ కంటి మీద కొనుకులేదు. ఎలాగైనా కాశ్మీర్ను దక్కించుకోవాలని ఎన్నో కుయుక్తులు పన్నుతోంది. అందులో భాగంగానే పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి అని విశ్లేషకులంటున్నారు. ముందు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో సోయిలేని పాక్ భారత్పై యుద్ధానికి కాలు దువ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంది. అందుకే ఏం చెయ్యాలో అర్థం కాక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుందని నిపుణులంటున్నారు. ఇటీవల బీజేపీకి చెందిన ఎంపీ నిషికాంత్ దూబే పాక్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి పాకిస్తాన్ 4 ముక్కలవుతుందని చెప్పారు. అది ఎలానో కూడా వివరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ ఎలాగో స్వాధీనం చేసుకుంటుంది. అదీ కాకుండా పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా బెలుచిస్తాన్ స్వతంత్రం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మధ్య ఆ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల ట్రైన్ను హైజాక్ చేసి దాదాపు 270 మందిని బందీలుగా చేసింది బెలుచిస్తాన్ సైన్యం. ఏ క్షణమైనా పాక్పై యుద్ధం ప్రకటించవచ్చు. అలాగే పఖ్తూనిస్తాన్, పంజాబ్ కూడా స్వతంత్ర దేశాలుగా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అలా అయితే పాకిస్తాన్, బెలుచిస్తాన్, పఖ్తూనిస్తాన్, పంజాబ్ 4 ముక్కలవుతుంది అని ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. అయితే దూబే మాత్రమే కాదు, రాజకీయ నిపుణులు కూడా చాలా కాలంగా ఇదే అంటున్నారు. పాకిస్తాన్ అంతర్యుద్ధాలతో బలహీనపడుతుందని, ఖచ్చితంగా పాకిస్తాన్ ముక్కలుగా చీలుతుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో భారత్పై ప్రగల్భాలు పలకడం ఎందుకంటున్నారు. యుద్ధం కోసం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. యుద్ధం వస్తే జరగబోయే పరిస్థితిని అంచనా వేసుకుంటుందా లేదా అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భారత్తో తలపడేంత సైన్యం లేదు, మిసైల్స్ లేవు, వనరులు లేవు. ఎప్పుడూ ఇతర దేశాల మీద ఆధారపడే పాకిస్తాన్ ధైర్యం ఏంటని ఆలోచిస్తున్నారు. ఈ మధ్య చైనా, పాకిస్తాన్ సాన్నిహిత్యంతో ఉండడమే పాక్ ధైర్యానికి కారణమనే అనుమానాలొస్తున్నాయి. ఇప్పటికే భారత్తో 3 సార్లు ప్రత్యక్షంగా తలపడింది. ఏ యుద్ధంలోనూ భారత్ ఆర్మీని తట్టుకోలేదు. అలాంటిది మళ్లీ యుద్ధం కోసం కాలు దువ్వడం ఎందుకని విశ్లేషకులంటున్నారు. ఇప్పటికే ఉగ్రవాదులపై ఇండియన్ గవర్నమెంట్ కోపంతో ఉంది. ఈ దాడుల వెనుక పాక్ ఉందన్న ఆరోపణలు నిజమే అయితే భారత్ చూస్తూ ఊరుకోదు. ప్రస్తుతం ఉగ్రమూకల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే కాశ్మీర్లో మిలిటెంట్ల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. వీటికి తోడు పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే భారత ప్రధాని ప్రపంచ దేశాలతో చర్చలు సాగిస్తున్నారు. అయితే పాకిస్తాన్తో యుద్ధం జరిగినా జరగకపోయినా పాకిస్తాన్ మాత్రం ముక్కలవడం పక్కా అని నిపుణులంటున్నారు.